కీర్తనల భాగము 11వ కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? చెప్తాను కాముకున్నామని. చాలండి. ఈ 11వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు తన యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దావీదు శ్రమ, కష్టము, ఇరుకు, ఇబ్బంది, సంతోషము, ఆనందము అన్నిటినీ రుచి చూసినవాడు. అయితే ఈ దావీదు జీవితంలో దేవుణ్ణి మాత్రం ఎన్నడూ కూడా విడిచిపెట్టినవాడు కాదు. దావీదుని మనం పరిశీలన చేసినప్పుడు తనకున్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటి అంటే, కష్టమైన, శ్రమైన, దుఃఖమైన, ఆనందమైన ఎన్నడూ కూడా దేవుణ్ణి అయితే విడిచిపెట్టలే. పరిస్థితులు చాలా దారుణంగా తయారైనప్పుడు కూడా దేవుణ్ణి మాత్రం ఎన్నడూ విడిచిపెట్టలేదు. సౌలు దావీదు మీద వ్యతిరేకంగా నిలబడినప్పుడే కానివ్వండి, తన కుమారుడైనటువంటి అబ్షాలోము వ్యతిరేకంగా నిలబడినప్పుడే కానివ్వండి, తన పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే కానివ్వండి, తనకున్నటువంటి ప్రతి మార్గము కొన్నిసార్లు అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు అననుకూలంగా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితులు ఎలాంటివి తన జీవితం ఎదురైనప్పుడా ఎన్నడూ కూడా దేవుని మాత్రం విడిచిపెట్టలే. అది దావీదుకున్నటువంటి గొప్ప గుణలక్షణం. ఆ గుణలక్షణాన్ని ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా, యెహోవా, నేను ఈ శరణుజొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. శ్రమ టైంలో, కష్టం కలిగిన సమయంలో, ఇబ్బంది కలిగిన సమయంలో దేవుని యొక్క శరణుజొచ్చి ఉన్నాడట దావీదు. అంటే దేవుని యొక్క పాదాల దగ్గరికి దావీదు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జనాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొన్ని మాటలు తన గురించి మాట్లాడుతూ ఉన్నారు, తనను గురించి అవహేళన చేస్తూ ఉన్నారు, తనను గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి శ్రమ టైంలో, కష్టం సమయంలో, ఇబ్బంది సమయంలో దావీదు దేవుని శరణుజొచ్చి ఉన్నాడు గనుక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, దేవుని ఎన్నడూ విడిచిపెట్టకుండా భక్తి చేస్తున్నటువంటి దావీదును చూసి కొంతమంది హేళన చేస్తూ ఉన్నారట, కొందరు అవమానకరంగా మాట్లాడుతున్నారట. ఏమని? పక్షి వలె నీ కొండకు, అది పక్కన ఉన్నటువంటి ప్రజలు సలహా ఇస్తున్నటువంటి మాట ఏమిటంటే, పక్షి వలె నీ కొండకు పారిపో అని సలహా ఇస్తూ ఉన్నాయి. చాలాసార్లు మనం కూడా చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఈ సమయంలో నువ్వేం చేస్తావులే, నువ్వేం నిలబడగలుగుతావులే అని కొన్నిసార్లు నిరుత్సాహపరిచేటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటారు. నీకేం కాదు, ధైర్యంగా ఉండు అనే మాటల కంటే, ఇది నీ వల్ల కాదు, నువ్వేమి చేయలేవు, అంతా అయిపోయిందిలే, ఇక నువ్వేం చేయగలుగుతావులే అనేటువంటి కొన్ని నిరుత్సాహకరమైనటువంటి మాటలు పలికేవారు మన పక్కన కూడా ఉంటారు. దావీదు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా దావీదును హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. దావీదేమో దేవుని శరణుజొచ్చి ఉన్నాడు, దావీదేమో దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాడు, దావీదేమో దేవుని ఆశ్రయించి ఉన్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి మనుషుల యొక్క సలహా ఎలా ఉందనంటే, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని అంటూ ఉన్నారు. దావీదు తనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, అని మీరు నాతో చెప్పడం ఎలా? పారిపోమ్మని నాకు సలహా ఇస్తూ ఉన్నారు, వెళ్ళిపోమ్మని సలహా ఇస్తూ ఉన్నారు, నీ వల్ల కాదు అనేటువంటి సలహా నాకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిని గమనించినటువంటి దావీదు అంటాడు, అలా మీరు చెప్పడం ఎలా సబబు, ఎలా కరెక్ట్ అని మాట్లాడుతున్నాడు. తనంతట తానే ధైర్యం తెచ్చుకొని, తనంతట తానే నిలబడిన వాడై, ఎవరు కూడా తన పక్షాన నిలబడి ఏమాత్రం ధైర్యం చెప్పని సమయంలో కూడా తనంతట తానే ధైర్యంగా నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను దేవుని శరణుజొచ్చి ఉన్నాను. ఎక్కడి దగ్గరికి వచ్చాను? నేను మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఎరిగినటువంటి దావీదు మనుషుల దగ్గరికి ఒకవేళ వచ్చి ఉంటే ఒకవేళ ఆ మాటలు చెల్లుతాయేమో కానీ, దావీదు అంటాడు, నేను మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క శరణుజొచ్చి ఉన్నాడు కనుక ఇలా చెప్పడం నాకు ఎలా కరెక్ట్.
దావీదు వారి యొక్క స్థితిగతి పరిస్థితి రెండింటిని గమనించినటువంటి దావీదు అంటాడు, దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై. ఎలా ఉన్నారట ఈ సలహా ఇచ్చిన వారు? ఇంకెక్కడ ఏం చేస్తావు, ఇక నీ పని అయిపోయింది అని సలహా ఇచ్చినటువంటి వ్యక్తులట యథార్థ హృదయుల మీద చీకటిలో తమ బాణములు వేయుటకై విల్లును సిద్ధపరిచి ఉన్నారట. బాణాన్ని సిద్ధపరిచి ఉన్నారు. ఎప్పుడు దావీదు యొక్క భక్తి జీవితాన్ని కూల్చేద్దామా? ఎప్పుడు నీకున్నటువంటి ధైర్యాన్ని తీసేద్దామా? నువ్వు పెట్టుకున్నటువంటి ఆశలన్నింటినీ కూడా నిర్వీర్యం చేద్దాం, నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకం అంతటిని కూడా వమ్ము చేద్దాం, నువ్వు పెట్టుకున్నటువంటి ప్రతి ఆశలన్నింటినీ కూడా భంగం కలిగిద్దామని అనేక మంది అనేక సార్లు నిరుత్సాహకరమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను చేత బాప్తిస్మం పొంది వచ్చినప్పుడు వెంటనే సాతానుడు శోధన ఎలాగుందనంటే, ఇదిగో నీవు నాకు ఒక నమస్కారం చేయి, ఈ లోకమంతటిని కూడా నేను నీకు అప్పగిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా, ఇదిగో నువ్వు దేవుడివే గనకైతే, ఏమంటాడు, నువ్వు దేవుడివే గనకైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టినటువంటి దేవుడు అది చేయటం సాధ్యం కాదా? బండను కొట్టి నీళ్ళు ఇచ్చిన దేవుడు అది సాధ్యం కాదా? ఎర్ర సముద్రం మీద 6 నేల మీద నడిపించినటువంటి దేవునికి అది సాధ్యం కాదా? మారాజలాన్ని మధురంగా మార్చినటువంటి దేవునికి అది సాధ్యం కాదా? సాధ్యం అవుతుంది. కొన్ని శోధనలు సాతానుడు పెట్టేటువంటి ఆ శోధనలకు తగినటువంటి జవాబును ఏదో అన్నాడు కదా అని చెప్పి వెంటనే చేయడం కాదు, అది ఎలా తిప్పికొట్టాలో ఎరిగినటువంటి దేవుడు సమాధానం ఇస్తున్న మాట ఏమిటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సమాధానం ఇచ్చాడు. అంటే కొన్నిసార్లు సాతానుని యొక్క మాటలు ఎలా ఉంటాయనంటే, వాస్తవమేమో, ఇలాగే చేయాలేమో, ఇలాగే ఉండాలేమో, ఆదాము హవ్వలను భ్రమపెట్టి లోపరుచుకున్నటువంటి సర్పము ఏమని మాట్లాడుతుంది? ఆ పండు ఎందుకు తినలేదు అని చెప్పానంటే, ఆ పండు దేవుడు తినొద్దన్నాడు. అవునా? ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మీకు జ్ఞానం వస్తుందని, మీకు తెలివి వస్తుందని ఆయన తినొద్దన్నాడు. అవునా, నిజమా అని అనుకుని ఆ సాతాను యొక్క మాటలు వినినప్పుడు ఎలాగుండి అంటే వారికి వాస్తవమే అన్నట్లుగా ఉంది. దాన్ని తిప్పి కొట్టడానికి వారి కాడ శక్తి చాలక, జ్ఞానం లేక ఏం చేశారు? సాతానుడు చెప్పినటువంటి మాటకు లోబడిపోయి ఆ తినద్దన్నటువంటి దాన్ని తిని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని కొని తెచ్చుకున్నారు. దావీదుతో కూడా పక్కన ఉన్నటువంటి ప్రజల యొక్క మాటలు ఎలాగున్నాయంటే, ఇక నీ పని అయిపోయింది కదా, ఇక నువ్వు చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి నీవు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నీ కొండకు పారిపో అని యథార్థ హృదయుల మీద తమ బాణములు వేయుటకై దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారట. ఎప్పుడెప్పుడు దావీదు భక్తి జీవితాన్ని పాడు చేద్దామా, దేవుని మీద ఆధారపడకుండా చేద్దామా అన్న ఆలోచన కొందరు కలిగి ఏ విధము చేతనైనా సరే దావీదు యొక్క భక్తి జీవితాన్ని పాడు చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. యోబు తన జీవితంలో సమస్తాన్ని కలిగినప్పుడు భార్య హత్తుకొని ఉంది, సమస్తాన్ని కోల్పోయిన తర్వాత భార్య అంటా ఉంది, ఇంకా ఈ యథార్థమైన భక్తి కొనసాగించటం దేనికోసం? కాబట్టి నీవు నీ యథార్థతను విడిచిపెట్టి నీవు మరణము కమ్మని ఆమె సలహా ఇస్తూ ఉంది. వెంటనే అజ్ఞానంగా ఆలోచించి యోబు గనక నిర్ణయం తీసుకున్నట్లయితే, వాస్తవమే కదా, నేను యథార్థంగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, భయభక్తులు కలిగి జీవించాను, కానీ నాకెందుకు రావాలి శోధన, నాకెందుకు రావాలి ఈ కష్టము అని అనుకుని గనక ఆమె మాటకు గనక ఏకీభవించినట్లయితే, ఆమె అనే మాట వాస్తవమే అని అనుకుని ఖచ్చితంగా ఆమెను అనుసరించడానికి యోబు ఇష్టపడేవాడేమో. కానీ యోబు ఎలాగ ఆలోచన చేశాడు? తన భార్య మాట్లాడుతున్నటువంటి ఆ కుయుక్తి మాటకు ఏమాత్రము కూడా అతడు లొంగక ఆయన చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. పిచ్చిదానా,
ఈరోజు ఉంది, నిన్న ఉంది, ఈరోజు లేదు. అంత మాత్రం చేత మేలును అనుభవించిన మనం ఆ రోజు సంతోషంగానే ఉన్నాం మేలు కలిగినప్పుడు. ఈరోజు ఆ మేలు కీడుగా మార్చబడింది. మేలు అనుభవించిన మనం కీడు అనుభవించడానికి కూడా తగమా అని అంటున్నాడండి. దేని స్తుతం చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా జ్ఞానంగా మాట్లాడినటువంటి యోబు యొక్క మాట దేవుణ్ణి సంతోషపెట్టగలిగింది. చాలా మంది ఇస్తున్న సలహా ఏంటంటే, దావీదు నీ పని అయిపోయింది కదా, ఇక దేనికి, ఇక నువ్వు నీ కొండకు పారిపో, ఇంకా దేవుని శరణ చూచి ఉన్నాను అని అంటూ ఆయన వెంబడిస్తావు ఎందుకు, ఆయన మీద ఆధారపడతావు ఎందుకు అని ఇస్తున్నటువంటి సలహాకు వారి యొక్క ఆలోచన ఎలాగుందంటే, వారు ఎప్పుడు ఆ మాట దావీదునంటే దావీదు ఎప్పుడు భక్తి నుంచి పక్కకు తొలగిపోతాడా, దేవుని శరణ చొచ్చినటువంటి దావీదు ఎప్పుడు దేవుని విడిచిపెడతాడా అని దుష్టులు ఏం చేస్తున్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు, బాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ మాటతో దావీదు మనసు మార్చాలని, దేవుని మీద ఉన్న ఆసక్తిని తగ్గించాలని దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. అలాంటి సమయంలో దావీదు మాట్లాడుతున్న మాట 3వ వచనంలో, పునాదులు పాడైపోగా వారే అంటున్నారు ఈ మాట, దావీదు నీ కొండకు పారిపో అని అంటూనే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు పాడైపోయినాయి, ఇంక నీతిమంతులు ఏం చేయగలుగుతారు? అసలు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కుప్పగొలిపోయినాయి, పరిస్థితులన్నీ కూడా నీ చేయి దాడిపోయినాయి. అలాంటప్పుడు నువ్వేం చేయగలుగుతావు? నువ్వు నీతి ఏం చేయగలుగుతుంది? నీ యథార్థత ఏం చేయగలుగుతుంది? నీ మంచితనం ఏం చేయగలుగుతుంది? నీ ఓపిక ఏం చేయగలుగుతుంది? నీ నిరీక్షణ ఏం చేయగలుగుతుంది? నీ సహనం ఏం చేయగలుగుతా ఉంది? పునాదులే పాడైపోయినాయి, అసలు ఉన్న పరిస్థితులే తారుమారైపోయినాయి. ఇంకా నీ నీతి, నీ యథార్థత, నీ భక్తి నిన్ను కాపాడగలుగుతుందా అని సలహా ఇస్తున్నారు. పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఉన్న పరిస్థితులే తారుమారైపోయినాయి, నీ భక్తిని యథార్థత ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా అది వాస్తవంగా అనిపించినప్పటికీ దావీదు మాత్రం తేరుకొని జ్ఞానయుక్తంగా పలికిన మాట 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయములో, అదండి దావీదు తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, మరి పునాదులు పాడైపోవచ్చు, పరిస్థితులు తారుమారవచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా మారచ్చేమో, ఇక నీ పని అయిపోయింది అని అనుకోవచ్చేమో, ఇక నీ వల్ల కాదు అనుకునేటువంటి స్థితిగతులు రావచ్చేమో, కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఆయన ఎక్కడికి పోలా. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ వమ్ము చేసేవాడు కాదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని అంటాడు. మనం అర్థం చేసుకోవాలి కానీ, ఆయన మీద ఆధారపడాలి కానీ, చాలా మాటలు వాస్తవమే అన్నట్టుగా ఉంటాయి లోకం యొక్క మాటలు. కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఎన్నడూ కూడా మనకు కీడు తలపట్టేవాడు కాదు, మనం పాడైపోవాలని కోరుకునేవాడు కాదు, మనం ఉన్న స్థితిలో అణగారిపోవాలని కోరుకునేవాడు కాదు. కానీ దేవుడు ఎన్నడూ మనకు మేలు చేయడానికి ఇష్టపడేవాడు. కానీ ఎరిగినటువంటి దావీదు అంటాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే, రెండవది ఏమంటాడు, యెహోవా సింహాసనము అక్కడున్నాడు. ఆయన ఆకాశములో తన సింహాసనము పైన ఉన్నాడు. ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను, అదండి నీతిమంతులు ఏం చేయగలరు అని అంటున్నావు కదా, ఆయన వారికి ఉన్నటువంటి నీతిని బట్టి, యథార్థతను బట్టి, నమ్మికను బట్టి ఆయన ఆకాశంలో ఉన్నటువంటి తన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు భూలోక నివాసులందరి వైపు తన కన్ను దృష్టిని నిలిపి ఉన్నాడు.
ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఆయన ఏమంటాడు అక్కడ 33వ అధ్యాయము కీర్తనల భాగము 13వ వచనం నుండి, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. చాలండి. ఆయన తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు తన కనుదృష్టి నిలిపి ఉన్నాడు. ఆయన చూడనట్టుగా ఉండేవాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అంతకంటే 19వ వచనం అంటాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలుచుచున్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరి కోసం చూస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన దృష్టి నిలిపి ఉన్నాడట. దావీదుకున్న ఆశ అదే. ఆ 11వ కీర్తనలో ఆయన అంటాడు కదా, యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు, సింహాసనం ఆకాశమందున్నది కనుక ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మీద నమ్ముకున్నటువంటి వారిని, ఆయన శరణుజొచ్చిన వారిని, ఆయన వేడుకునేటువంటి వారిని, ఆయన మీద ఆధారపడినటువంటి వారిని ఆయన తన కనుదృష్టి చేత పరిశీలన చేసేవాడై ఉన్నాడు. నేనెందుకు భయపడాలి? ఇంకా పక్కనున్న వ్యక్తులు అంటారు, పక్కనున్న వ్యక్తులు, ఇగో ఇక నీ పని అయిపోయింది, పునాదులే పాడిపోయినాయి, ఇంకా భక్తి అంటావేంటి, ఇంకా న్యాయం అంటావేంటి, ఈ రోజులో న్యాయం ఏమేమి పని చేయదు అనని మాట్లాడుతున్న మాటలు మనం అనేకం వింటా ఉంటాం. దావీదు జీవితంలో కూడా ఎదురైంది. పునాదులే పాడైపోయినాయి కదా, ఇక నువ్వేం చేస్తావు, భక్తి చేసి ఏం ప్రయోజనం, నీతిగా ఉండి ఏం ప్రయోజనం, ఇక నీ పని అయిపోయింది కదా అని మాట్లాడుతుంటే, ఇక నా పని ఏమి కాలేదు, నన్ను పరిశీలిస్తున్న దేవుడు నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారందరినీ పరిశీలన చేసేవాడు. ఆయన నీతి మంత్రులను కూడా పరిశీలన చేస్తాడు. నా పని అయిపోతుందని మీరు అనుకుంటున్నారేమో, ఆయన నీతి మంత్రులను కూడా పరిశీలన చేశాడు. నా మంచితనం ఎక్కడికి పోదు, నా యథార్థత ఎక్కడికి పోదు. పైకి యోబు నష్టపోయినట్లుగా కనబడినప్పటికీ, యోబు సమస్తాన్ని కోల్పోయినట్లుగా కనబడినప్పటికీ, యోబు ఏమి లేనివాడిగా కనబడినప్పటికీ, యోబు ఆరోగ్యాన్ని కోల్పోయినట్లుగా కనబడినప్పటికీ, యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే అధికముగా దేవుడు ఆశీర్వదించెను అని చివరి అధ్యాయంలో 42వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు మాట్లాడిన మాట ఏమిటంటే, తన భార్య మాట్లాడినప్పుడు ఇంకనూ యథార్థతను వదలవా అని అంటా ఉంటే, మేలు అనుభవించిన మనం కీడును అనుభవించడానికి తగమా? ఇది వాస్తవమైనటువంటి మాటే కదా. ఇంట్లో బాగా జరిపాడు అనుకోండి భర్త, ఏదో పరిస్థితి బాగలేక ఆ పూటో లేకపోతే ఒక 10 రోజులు వెళ్ళలేదు, ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాం, బాగున్నప్పుడు ప్రేమించాం, ఆ 10 రోజులు వెళ్ళని సమయంలో, ఏదో ఉన్న దాంట్లో సర్దుకునేటువంటి సమయంలో అంత మాత్రానికి తక్కువ చేసి మాట్లాడతావా? తెలియని వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు పలికేటువంటి మాట అనేకం ఉంటాయి. కానీ వాస్తవాన్ని గ్రహించినప్పుడు మేలును అనుభవించినది మనమే. కొన్నిసార్లు పరిస్థితులు మారినప్పుడు ఆ ఉన్న పరిస్థితులు సర్దుకోవాల్సినటువంటి వ్యక్తులను కూడా మనమే. కాబట్టి దావీదు ఎరిగాడు, కలిగినటువంటి కష్టాన్ని బట్టి దేవుని విడిచిపెట్టలేదు.
కలిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుని విడిచిపెట్టలేదు. భక్తిహీనులు పలుకుతున్న మాట, దుష్టులు పలుకుతున్న మాట ఏమిటంటే, ఇంకా నీ యథార్థతను వదలవా, పునాదులు పాడైపోయినాయి కనుక ఇంకా నీ నీతి ఏం చేయగలుగుతుంది అని అంటా ఉంటే, ఆయన నీతిమంతులను ఎన్నడూ విడిచిపెట్టడు అని అంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నీతిగా బ్రతికి దేవుని చేత గణపరచబడినటువంటి వ్యక్తి ఆది కాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండం 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు. ఎవరు చూశారంట? ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. మనుషుల యొక్క చెడుతనాన్ని చూస్తున్నాడు, మనుషుల యొక్క అవిధేయతను చూస్తున్నాడు, మనుషుల యొక్క ఇష్టమైన మార్గాలను గమనిస్తూ ఉన్నాడు, వారి క్రియలను గమనిస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూశాడట. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే ఎప్పుడు చెడ్డగా ఆలోచించే మనుషులను కూడా చూస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడట. దేవుడు ఇద్దరిని చూస్తున్నాడు, నీతిమంతుల్ని చూస్తున్నాడు, అనీతిమంతుల్ని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. తలంపులను ఊహంతి కేవలం చెడ్డదని ఎరిగినటువంటి మనుషుల్ని గమనిస్తున్నాడు. దేవుని యొక్క కృప పొందుకొని నీతిగా బ్రతికినటువంటి నోవహును కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇద్దరిని గమనిస్తున్నాడు. కానీ దేవుని యొక్క మాట ఏమిటంటే 7వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఎలాగున్నాడంట? నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీతిమంతులు పాడైపోగా, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలుగుతారు అని అంటూ ఉన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, యథార్థవంతులను విడిచిపెట్టేవాడు కాదు. ప్రారంభంలో అది వారికి కీడుగా కనిపించినప్పటికీ, ప్రారంభంలో అది వారికి నష్టంగా కనిపించినప్పటికీ, ప్రారంభంలో అది వారికి దుఃఖముగా అనిపించినప్పటికీ, దేవుడు తుదకు వారి జీవితములను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడేవాడు. ఆయన పరిశీలన చేస్తున్నాడు. నువ్వు చేసింది మంచో కీడో మేలో ఏదో సమస్తమును కూడా ఆయన గమనించి పరిశీలన చేసేవాడై ఉన్నాడు. మనుషుల యొక్క చెడుతనాన్ని చూశాడు, నోవహు యొక్క నీతిని కూడా చూసిన వాడై ఉన్నాడు. కనుక నోవహు యొక్క నీతిని చూసినటువంటి దేవుడు అంటాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని. ఈ తరం వారిలో, అక్కడున్న ప్రజలందరిలో నేను ఒక్కనే కదా నీతిమంతుని, వాళ్ళందరూ అటువంటి నేను ఇటువంటి ఏం చేసేది, నా వల్ల ఏమవుతుంది అని వారు తానే అంటే తందాన అనడానికి నోవహు ఇష్టపడలేదండి. నోవహు నమ్మినటువంటి నీతిని విడిచిపెట్టలేదు, నోవహు నమ్మిన దేవుని విడిచిపెట్టలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు. కానీ గుర్తెరిగినటువంటి దేవుడు ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నటువంటి దేవుడి దృష్టికి నోవహు నీతిపరుడుగా గుర్తించినటువంటి దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. ఈ తరమ వారందరిలో నీవు నీతిమంతుడు అయ్యుండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించింది. ఎందుకు వాళ్ళలో ప్రవేశించమన్నాడు? రాబోతున్నటువంటి కలగబోతున్నటువంటి 40 దినాల ప్రచండమైనటువంటి వర్షం అక్కడ కురవబోతా ఉంది. మనుషులు చేసిన తప్పిదమును బట్టి, మనుషులు వ్యతిరేకించినటువంటి అన్యాయమును బట్టి, మనుషులు దేవునికి దూరంగా జీవించినటువంటి పరిస్థితిని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా కేవలము చెడ్డగా బ్రతుకుతున్న విధానమును బట్టి దేవుని యొక్క కోపము ఆ ప్రదేశమునకు
గొప్ప జలప్రళయముగా రాబోతుందని ఎరిగినటువంటి దేవుడు నోవహును వారి కుటుంబమును మాత్రము ఓడలో ప్రవేశించి కాపాడుటకు ఆయన ఇష్టపడినవారైనా. దానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీతిమంతులను ఎన్నడూ విడిచిపెట్టడు. అలాగే ఆ 11వ కీర్తనలు అంటాడు కదా, యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఏం చేస్తాడు? ఆయన నీతిమంతులను పరిశీలించినప్పుడు ఆయన వారి యొక్క మంచితనాన్ని ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు కాదు కనుక దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులను కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగములు. చాలండి. నీతిగా బతికినటువంటి వ్యక్తిని గమనిస్తాడు దేవుడు, నీతి లేకుండా బ్రతికిన వ్యక్తిని గమనిస్తాడు. నీతిగా బ్రతికినటువంటి నోవహును దేవుడు కాపాడాడు. నీతిగా బ్రతకకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణించినటువంటి వ్యక్తులకు దేవుడిచ్చేటువంటి ఆ శిక్ష ఏంటి అనంటే, దుష్టుల మీద ఆయన ఉరులను కురిపించిన అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగములు. వారి చివరికి మిగిలేది అదే. ఎక్కడ రాయబడింది ఈ మాట? ఆదికాండంలో 19:24-25. ఆదికాండము 19:24-25. 19:24-25. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సొదొమ గొమొర్రా అనబడేటువంటి పట్టణాన్ని దేవుడు అగ్నిగంధకాలచే నాశనం చేశాడట. పాడు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు? దేవునికి అయిష్టంగా బ్రతుకుతా ఉన్నా. దేవుని కోపానికి గురైనటువంటి ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయిందట. దానిపై వచనంలో అక్కడ 18వ అధ్యాయము 16-17 వచనాలు. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని ఆ సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. నేను మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందను. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. చాలండి. ఎందుకు సొదొమ గొమొర్రాని దేవుడు అగ్నిగంధకాలచే కాల్చివేయడానికి ఇష్టపడ్డాడు అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపము బహు భారమైందట. ఆ దేశంలో పాపము విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. దేవుణ్ణి గుర్తిరిగినటువంటి మనుషులు ఎవరు కూడా లేరు. ఒక్కడైనను నీతిమంతుడు కనబడడం లేదు.
కాబట్టి ఇక ఆ పాపము కలిగినటువంటి ఆ పట్టణమును నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ అగ్నిగంధకాల చేత ఆయన కాల్చివేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా కాలిపోయిందట. 24 వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నుండి నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేశాను. దేవుని యొక్క కోపాగ్ని సొదొమ గొమొర్రా మీద నిలిచి ఉందట. దానికి కారణం వారి యొక్క పాపమే గొప్ప భారమైందట. దేవునికి కూడా అసహ్యం పుట్టించేటంత దేవునికి అయిష్టులుగా వారు ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆ గొమొర్రా సొదొమను ఆయన నాశనం చేశాడు. నీతిమంతుడైనటువంటి నోవహును మాత్రం దేవుడు కాపాడడానికి ఇష్టపడ్డాడు. సొదొమ గొమొర్రా యొక్క ప్రజలను మాత్రం నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ కూడా, ఒకవేళ నువ్వు నీతిగా ఉంటే నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఎక్కడ నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, నమ్మకంగా ఉన్నా ప్రజల దృష్టికి ఒకవేళ తక్కువగా కనపడచ్చేమో, అవహేళనగా కనపడచ్చేమో, వారు 4 మాట్లాడచ్చేమో, మనం ఒక్క మాట కూడా అనలేకపోవచ్చేమో, కానీ అది ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నీవు నీ యథార్థతను, నీ నీతిని, నీ నమ్మకత్వమును, నీ భక్తి జీవితమును తప్పక ఆయన పరిశీలనలోకి తీసుకుంటాడు. ఆయన తన గమనంలోకి తీసుకుంటాడు. అందుకే 11వ కీర్తనలో అంటాడు కదా, 6వ వచనంలో, దుష్టుల మీద ఆయన ఉర్లను కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు. అదండి, దుష్టులను ఆయన విడిచిపెట్టడు. ఈరోజు వారు పై మాట ఏదైనా మాట్లాడచ్చేమో. వారు అంటారు, ఇదిగో దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారు యందు సంధించి ఉన్నారు, పునాదులు పాడైపోక నీతిమంతులు ఏం చేయగలరు అని ఒకవేళ వారు అపహాస్యంగా ఒకవేళ మాట్లాడచ్చేమో. కానీ నువ్వు కనుక నీతిని విడిచిపెట్టకుండా ఉంటే, యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటే, దేవుని మీద నా నమ్మికను విడిచిపెట్టకుండా నీవు ఆయన శరణజొచ్చి ఉంటే ఒకరోజు తప్పక నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ఒకరోజు ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు. యెహోవా ఎలాంటి వాడంట? ఆయన నీతిమంతుడంట. ఆ నీతిమంతుడు అయిన దేవుడు నీతిమంతులను ప్రేమించేవాడై ఉన్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు దావీదును ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదండి. దావీదు పక్షాన దేవుడు నిలవబడి ఉన్నాడు. కనబడుతున్నటువంటి పరిస్థితులు దావీదు తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ దావీదు మాత్రం దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ప్రతికూల పరిస్థితులు దావీదు జీవితంలో ఉన్నాయి. ఉన్నప్పుడు దావీదు అంటాడు, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను. మనం దేవుని శరణజొచ్చి ఉండగలిగితే, నువ్వు నీతిగా యథార్థంగా దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన నీతిమంతులను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు రకరకాల ప్రయత్నాలు చేయించాము, కానీ దేవుడు నీ పక్షాన ఒకరోజు నిలబడబోతా ఉన్నాడు. ఆ నిలవబడిన దినాన దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.